జై హో కిసాన్. రైతులు ఆనందంగా ఉండాలి, రైతులు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే వారు మంచి దిగుబడులు సాధించి అధిక లాభాలను పొందాలన్నదే మా జై హో కిసాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే శాస్త్రవేత్తల యొక్క సూచనలు సలహాలు కానివ్వండి, రైతుల యొక్క విజయగాథలు కానివ్వండి, ఆదర్శవంతంగా నిలుస్తున్నటువంటి యువత చేస్తున్నటువంటి కొత్త కొత్త ప్రయోగాల గురించి కానివ్వండి, మీ ముందుకు తీసుకొచ్చేందుకు మా జై హో కిసాన్ ప్రయత్నం చేస్తుంది. ఈరోజు ఒక యువకుడు ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తూ విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా ఒక మంచి లాభాలు గడిస్తూ అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు గ్రీన్ జ్యూస్ సెంటర్ను నడిపిస్తూ సహజ అంగడిని ఒకటి నెలకొల్పి తాను వనపర్తిలో ఒక ఐకాన్గా మారారు. అలాంటి రవిసాగర్ గురించి ఈరోజు మన జై హో కిసాన్ మీ ముందుకు ఆ కథనాన్ని తీసుకువస్తుంది. కనుక మా ఛానల్ను మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రవిసాగర్, మీరు ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారు కదా పెద్దగూడెంలో. అయితే అది ఏ పద్ధతి ద్వారా చేస్తున్నారు? ఏ ఏ పంటలను మీరు ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు రవిసాగర్. నేను గత 10 సంవత్సరాల నుంచి పెద్దగూడెం గ్రామం వనపర్తి జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఇది మన క్షేత్రం 6 ఎకరాల వ్యవసాయ క్షేత్రం. ఇందులో ప్రధానంగా 5 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ 1 ఎకరా కూరగాయల కోసం సాగు చేస్తూ ఉన్నాను. అయితే ఈ 5 ఎకరాల మామిడి తోటలో ఒక 20 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. ఏ సీజన్లో అయినా మనకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేసుకోవడం జరిగింది. మీరు ఏ సీజన్లో వచ్చినా కూడా ఏదో ఒక రకమైన పండు మనకి అందుబాటులో ఉంటుంది. ఇది మామిడి సాగు. అదేవిధంగా 1 ఎకరా కూరగాయల సాగులో కాలాన్ని బట్టి పంటలు మారుస్తూ ఉంటాను. దానిలో మొన్న ఎండాకాలంలో మనం వాటర్ మిలన్ సాగు చేయడం జరిగింది. వాటర్ మిలన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు గుమ్మడికాయలు సాగు చేయడం జరుగుతుంది. ఈ గుమ్మడికాయలు కాయను అమ్మేదానికంటే జ్యూస్ అమ్మితే ఎక్కువ లాభం ఉంటుంది, రైతుకు గిట్టుబాటు అవుతుంది. అదేవిధంగా జ్యూస్ను తీసుకున్నటువంటి వినియోగదారులకు కూడా లాభం చేకూరుతుంది. ఆ దిశగా ఈ 1 ఎకరాలో ఒక 1/2 ఎకరా గుమ్మడికాయ సాగు చేయడం జరుగుతుంది. మిగతా 1/2 ఎకరాలో దేశీవాలి విత్తనాలని సాగు చేస్తూ ఉన్నాను. గత సంవత్సరం ఒక 12 రకాల దేశీవాలి టమాటాలు సాగు చేయడం జరిగింది. ఆ విత్తనాలను 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మడం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 5 రకాల టమాటాలు, అదేవిధంగా వంకాయ, తర్వాత సోరకాయ, ఇలాంటివన్నీ ఈ మిగతా 1/2 ఎకరాలో సాగు చేస్తూ ఉన్నాను. జిల్లా కలెక్టరేట్కు వెళ్ళే మార్గంలో ఆ మరికుంట వద్ద సహజ అంగడి అని ఏదో నేను చూశాను. అక్కడ మీరు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అందులో మీ ఉత్పత్తులు ఏమేమి లభిస్తాయి, అక్కడ ఏమేమి తయారు చేస్తారు, ఆ వివరాలు ఒకసారి చెప్పండి. ఇక్కడ నేను పండించినటువంటి ఈ కూరగాయలన్నీ కూడా వనపర్తిలోని కలెక్టర్ ఆఫ్ టర్నింగ్లో ఒక సహజ అంగడి అనే పేరుతో ఒక ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గానుగ నూనెలు నేనే సొంతంగా తయారు చేస్తాను. ఈ గానుగ నూనెల్ని వినియోగదారులకు కళ్ళెదురుగా పట్టించాలనే ఉద్దేశంతో ఎదురుగానే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను పండిస్తున్నటువంటి కూరగాయలు, అదేవిధంగా నాతో పాటు కొంతమంది రైతులతో కలిసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. వాళ్ళ దగ్గర వచ్చినటువంటి కూరగాయలన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా పండ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రసాయన ఎరువులు, పురుగు మందులు వాడినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ ఆర్గానిక్ స్టోర్లో అందుబాటులో ఉంటాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఒకటి జ్యూస్ సెంటర్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు ఏ రకాల జ్యూసులు తయారు చేస్తారు? అందుకు మీరు ఏ కూరగాయలను కానీ ఆకుకూరలను కానీ వాడతారు? ఆ విషయాలు ఒకసారి చెప్పండి. పాలిటెక్నిక్ ఎదురుగా గ్రీన్ జ్యూస్ అనేది ఉంది. అక్కడ కూడా అది కూడా మనదే. అక్కడ ఏం చేస్తామంటే మనం ఆర్గానిక్గా పండించినటువంటి కూరగాయల రసాలన్నీ కూడా, జ్యూస్లు అన్నీ కూడా అక్కడ అమ్మడం జరుగుతుంది. గుమ్మడికాయ జ్యూస్ కానీ, గోధుమ గడ్డి జ్యూస్ కానీ, సొరకాయ జ్యూస్ కానీ, రణపాల జ్యూస్ కానీ, కిడ్నీ స్టోన్స్ తగ్గించడానికి, అదేవిధంగా కొత్తిమీర, పుదీనా, తులసాకు జ్యూస్ కానీ, అదేవిధంగా బెల్లము చక్కెర లేకుండా నువ్వుల లడ్డు, అవిసె లడ్డు, తర్వాత గుమ్మడి గింజల లడ్డు ఇవి చేస్తాము.
అదేవిధంగా టిఫిన్ సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ ప్రోబయోటిక్ మిల్లెట్ టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా గ్రీన్ జ్యూస్లో మనకి దొరుకుతాయి సార్. మీ జ్యూస్ సెంటర్లో నేను గోధుమ గడ్డిని చూశాను. ఆ గోధుమ గడ్డి అసలు ఎక్కడ మీరు మీ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తారా లేక ఇంటి దగ్గర పండిస్తారా? ఏ రకంగా దాన్ని ఆ గోధుమ గడ్డిని పండిస్తారు? గోధుమ గడ్డిని మనం ఇంట్లోనే సాగు చేస్తాం సార్. ఈ గోధుమ గడ్డి ఏంటంటే మనం 8 రోజుల వయసు గల గోధుమ గడ్డిని మాత్రమే మనం వాడతాం. ఇది మొలకెత్తిన తర్వాత 8 రోజులు ఉండాలి. దీనికి మట్టిలో కంటే తర్వాత ఎరువు కంటే వీటన్నిటికంటే కోకోపీట్లో దిగుబడి బాగా వస్తుంది. అందుకని ఇంట్లోనే షేడ్ నెట్ వేసుకొని అందులో గోధుమ గడ్డి సాగు చేస్తూ ఉన్నాము. దీని ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ విత్తనాల డ్యామేజ్ అనేది ఉండదు కాబట్టి ఇంట్లోనే సాగు చేస్తూ ఉన్నాం. ఈ జ్యూసెస్ ఎవరైతే నీ దగ్గరికి వచ్చి తాగుతున్నారు కదా, వాళ్ళను ఎప్పుడైనా వాళ్ళ అభిప్రాయం కనుక్కునే ప్రయత్నం చేశారా? అడిగాను సార్. చాలామంది మనం చేసే జ్యూస్లు ఏంటంటే అన్నీ లైవ్గా చేస్తాం సార్. ఇవన్నీ జ్యూస్లు కూడా లైవ్గా చేస్తాము. ఇందులో ఎలాంటి రసాయనాలు, కెమికల్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలపము కాబట్టి, చక్కెర, పాలు, మైదా ఇలాంటివి కలపము కాబట్టి వినియోగదారులు హ్యాపీగా తీసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఇవి తీసుకోవడం వరకే కాకుండా ఇవి వాడిన తర్వాత వచ్చే రిజల్ట్స్ వాళ్ళే సొంతంగా తీసుకుంటున్నారు కాబట్టి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి వినియోగదారులు రిపీటెడ్గా వస్తున్నారు. కొంతమంది వినియోగదారులు టెస్ట్ చేయించుకొని కూడా రిజల్ట్స్ మనకి చూపిస్తున్నారు. వాళ్ళ చాలా డబ్బులు ఖర్చు చేసి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న కూడా తగ్గని జబ్బులు కొన్ని చిన్న ఇలాంటి జ్యూసెస్ వల్ల వాళ్ళకి మంచి రిలీఫ్ రావడం వాళ్ళతో పాటు నాకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. సార్ నా పేరు శ్రీనివాస్ సార్, కొనపర్తి. నాకు గ్యాస్ ప్రాబ్లము, వెయిట్ ప్రాబ్లము, కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఉండే. ట్యాబ్లెట్లు వాడినా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండే. అయితే ఇక్కడ గ్రీన్ జ్యూస్ చూసిన తర్వాత ఒకసారి వాడండి అని అన్నాను కలిస్తే, ఇట్లా వాడండి బాగుంటుంది అంటే నేను 3 నెలలే సార్ రెగ్యులర్గా, మధ్య మధ్యలో అంటే ఇప్పుడు రోజు గ్యాప్ వస్తుంది కానీ 3 నెలలే తాగబట్టి బలం అన్నారు. ఇది గుమ్మడికాయ జ్యూస్ తాగుతాను నేను రోజు. ఇవి ఇంటికి తీసుకుపోయి మా మేడాన్ని నేను ఇద్దరం కలిపి తాగుతాం. ఒక్కోసారి నేను కూడా తాగుతాను. అని బలం అన్న హార్ట్ ప్రాబ్లము, వెయిట్ తగ్గనికి అన్నిటికంటే వెయిట్ కూడా నేను కంట్రోల్ అయినా. మెయిన్గా నాకు తెలిసింది అంటే గ్యాస్ ప్రాబ్లం అనేది నాకు ఫ్రీగా అయింది. కడుపులో ఆరోగ్యంగా మంచిగా ఉంది సార్, హెల్తీగా ఉంటుంది. జనరల్గా నీకు ఎట్లా తెలిసింది ఇది తాగడం వల్ల మంచిది? గ్యాస్ ఫుల్ ఉంటున్నా సార్. రోజు నాకు గ్యాస్ పట్టకపోవడం, అక్కడ నొప్పి లేయడం, ఇక్కడ నొప్పి లేయడం, గ్యాస్ అంటే ఏదో టెన్షన్, హార్ట్ ప్రాబ్లం అయితే ఏదో అన్నట్లు ఉండే. ఈ గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమే లేదు నాకు, అసలు దాని ఆలోచనే లేదు. అంత మంచిగా ఉంది. వెయిట్ కూడా ఒక 5-6 కేజీలు తగ్గినా నేను. ఎప్పటి నుంచి తాగుతున్నారు? ఎంతకాలం నుంచి తాగుతున్నారు? 2 months పైన సార్. ఇప్పుడు ఈ ఇక్కడ గ్రీన్ జ్యూస్ అనేది కనిపిస్తే అందరు ఇక్కడ జనం కనిపిస్తున్నారు, మీరు కూడా ఇక్కడే కనిపించిండ్రు. ఏంటిది గ్రీన్ జ్యూస్ వల్ల ఏంటి, మీకు ఎందుకు ఏమైనా లాభం ఉందని తెలిసిందా? ఎట్లా, ఎవరు చెప్తే మీరు ఇక్కడికి వచ్చి తాగుతున్నారు? సార్ ఇప్పుడు ఇక్కడ షాప్ పెట్టిండు కదా వనపర్తిలో. షాప్ పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ చాలామంది వచ్చి తాగుతుంటే నేను కూడా మా ఫ్రెండ్ని అడిగిన, ఇట్లా ఏంది చాలామంది అంటే లైవ్లో జ్యూస్ ఇస్తున్నారు మామ ఇక్కడ, గుమ్మడికాయ కానీ, సోరకాయ కానీ, బూడిద గుమ్మడికాయ కానీ. ఆ జ్యూస్లు ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క హెల్త్ పరంగా పనిచేస్తాయని చెప్తే నేను కూడా ఇట్లా వచ్చి తాగుతున్నా సార్. మంచిగా ఉంది సార్. మీకు ఏం సమస్య ఉన్నది, మీరు తాగడం వల్ల మంచిగా అనిపించడంలో ఫలానా వల్ల నాకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది అనేది ఎట్లా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే నాకు గ్యాస్ సార్, తిన్నప్పుడు ఏదైనా మంట లేవడం కానీ, తర్వాత వంగినప్పుడు ఇట్లా గ్యాస్ అంటే మంట, ఏం తిన్నా ఇట్లా మంటలాకుండి కొంచెం బీపీ కూడా ఎక్కువ తక్కువ అనిపిస్తున్నది ఉంటే నేను ఇక్కడికి వచ్చి అడిగితే మీరు గుమ్మడికాయ జ్యూస్ తాగండి, బీపీ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ గ్యాస్ పరంగా కూడా మంచిగా ఉంటుంది, తక్కువ అవుతుంది. మీరు ఒక 10 days తాగడం వల్ల మీకు రిజల్ట్ మీకే తెలుస్తుంది. అప్పుడే అంటే నేను తాగుతున్నా మంచిగా ఉంది సార్. ఈ సహజ అంగడి షాపు దగ్గరికి నేను వచ్చినప్పుడు ఎన్నో అవార్డులు నాకు కనిపించాయి. అసలు ఈ అవార్డులు ఎందుకోసం మీకు వచ్చాయి? ఏ సంస్థలు మీకు ఈ అవార్డులను ఇచ్చాయి? సరే, ఈ అవార్డులన్నీ కూడా నాకు
2022లో నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఇది ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తూ దాన్ని వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ చేస్తున్నందుకు నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఒక 10 అవార్డుల దాకా వచ్చాయి. ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అదేవిధంగా వాల్యూ యాడెడ్ చేస్తున్నందుకు గాను నాకు ఈ అవార్డు రావడం జరిగింది. వనపర్తి ప్రజానీకానికి ఒక మంచి ఆహారాన్ని, పానీయాలను అంటే జ్యూస్లను అందిస్తూ మీరు వారు ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీ ప్రయత్నాన్ని తప్పకుండా ఎవరైనా అభినందించాలి. మా జై హో కిసాన్ మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తోంది. ఇలాంటి మార్గాన్ని మీరు ఎంచుకున్నందుకు ప్రత్యేకంగా మీకు మరోసారి అభినందనలు.